నవీన్ కుమార్ భారతి గుంటుపల్లి నుంచి వచ్చారు. కృష్ణా జిల్లానేగా? గుంటుపల్లి ఎన్టీఆర్ డిస్టిక్కా? ఎన్టీఆర్ డిస్టిక్, ఇబ్రహీంపట్నం దగ్గర. సో ఇక్కడే దగ్గరే. మీరు పెళ్ళయ్యి ఒక 6 years అయిపోయింది. పిల్లలు పుట్టట్లేదని చెప్పి రకరకాల చోట్ల తిరిగారు. నెలలు సరిగానే వస్తున్నాయి, గర్భసంచి బాగానే ఉందన్నారు, వీర్యకణాలు చక్కగానే ఉన్నాయి అన్నారు. కానీ ప్రెగ్నెన్సీలు మాత్రం రావట్లా. ఎందుకు రావట్లేదు అనేది అన్ఎక్స్ప్లెయిన్డ్. ఏమిటి అనేది, ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఏంటి, మనకి ఎందుకు రావట్లేదు, 6 ఏళ్ళ నుంచి ఎందుకు రావట్లేదు అనే ఉద్దేశంతో మరి మన దగ్గరికి వచ్చారు. మన దగ్గర ఎన్ని నెలలు వాడారండి? 23 days అంతే. 23 days వాడారు. మన దగ్గరికి వచ్చినప్పుడు మీకు 3 million మాత్రమే కౌంట్ ఉంది. అలాంటిది మన దగ్గరికి వచ్చారు. ఆ క్రిములకు సంబంధించిన టెస్టులు చేసాం, క్రిములకు సంబంధించిన మందులు ఇచ్చాము, 2 నెలలు వాడుకోండి అని చెప్పాము. ఈలోపే 23 daysలోనే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిపోయింది. సరే, నిజమా కాదా, ప్రెగ్నెన్సీ కరెక్టా కాదా, ఈ 6 ఏళ్ల నుంచి రాంది ఎంత బొడింగిన ఎందుకు వచ్చిందనే డౌట్తో మాకు చెప్తే మేమన్నాం బీటా ఈసీజీ టెస్ట్ చేయించుకోండి, బ్లడ్ టెస్ట్ అన్నాము. ఆ బ్లడ్ టెస్ట్ 5 దాటాలన్నాము, 2000 దాటిపోయింది. అంటే ప్రెగ్నెన్సీ కన్ఫామ్. సరే, స్కానింగ్లో చూడమన్నాం. స్కానింగ్లో చూడమంటే స్కానింగ్ అక్కడ చేయించారు. స్కానింగ్ చేయిస్తే స్కానింగ్లో ఎర్లీ ప్రెగ్నెన్సీ జెస్టేషనల్ శాక్ సీన్ అన్నారు, కానీ కొంచెం డౌట్ఫుల్గా ఇచ్చారు. అంటే ప్రెగ్నెన్సీ గర్భసంచిలో వచ్చిందా ట్యూబుల్లో వచ్చిందా అనేది డౌట్ లేదు, గర్భసంచిలోనే వచ్చింది, కానీ ఎర్లీ శాక్ అన్నట్టుగా ఇచ్చారు. ఇప్పుడు మనం చూసినప్పుడు ఖచ్చితంగా శాక్ వచ్చేసింది, పేటల్ పార్ట్ కూడా వచ్చేసిందని చెప్పి ఈ స్కాన్లో మనకి తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు మనకేమైంది, గర్భసంచిలోనే వచ్చింది ప్రెగ్నెన్సీ, న్యాచురల్ ప్రెగ్నెన్సీ అనేది మనకు అర్థమవుతుంది. మరి ఇప్పుడు మీరే చెప్పాలి, 6 సంవత్సరాల నుంచి రాని ప్రెగ్నెన్సీ ఇక్కడ ఎలా వచ్చింది, అది కూడా 23 రోజుల్లో, అది కూడా కేవలం మందులతోనే. 3 million కౌంట్ ఉన్నా కూడా కౌంట్ ఇంప్రూవ్ అయిపోయింది. ఇంప్రూవ్ అవ్వడానికి టైం కూడా ఎక్కువ పట్ల. మరి మీరు చెప్పండి, డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా పనిచేస్తుందా, పనిచేయట్లేదా, ఈ ఇంగ్లీష్ మందులు ఇస్తూనే ఇలా మిరకల్స్ ఎలా చేస్తున్నారు ఈ డాక్టర్ గారు అనేది మరి మీకు ఇంతకుముందు అయితే మీకు తెలియదు. ఇప్పుడు మీరు వచ్చారు, ఇక్కడ ఫీల్ అయ్యారు కాబట్టి ఇంతకుముందు ఏమనుకున్నారు, మీరు ఎలా వచ్చారు నా దగ్గరికి, మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైంది, ఇప్పుడు ఈ రిజల్ట్ వచ్చింది, ఇప్పుడు మీ అభిప్రాయం ఎలా ఉంది అనేది మీరు అన్నీ చెప్తే మిగతా రాని వాళ్ళకి ఇంకా కొంతమంది బోల్డ్ మంది ఉన్నారు, వాళ్ళకు కూడా భయం కలక్కోకుండా ఉంటుంది. ఎందుకనంటే కౌంట్ తక్కువ అంటే ఐయుఐలు ఐవీఎఫ్లే, వీలైతే డోనార్లు కూడా పొమ్మంటున్నారు. అలాంటి పరిస్థితి, పైగా 3 లక్షలు తీసుకురామని ఐవీఎఫ్ అని చెప్పి నో గ్యారంటీ అంటున్నారు. మరి ఇలాంటి సిచ్యువేషన్లో కేవలం మందులతోనే మరి ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అనే విషయం మీకు ఇప్పుడు అర్థమైంది. మరి మిగతా వాళ్ళకి అర్థం అవ్వాలి, వాళ్ళలో కూడా ధైర్యం కలగాలి. మీలాంటి వాళ్ళు చెప్తే ధైర్యం వస్తుంది. చెప్పండి. నమస్కారం అండి, నా పేరు నవీన్ కుమార్ అండి. మాట్లాడండి, పర్లేదు. మాకు మ్యారేజ్ అయ్యి 6 years అయిందండి. మేము ఒక 2 years దాకా అప్పుడు అప్పుడే ఎందుకులే మనకి పిల్లని అనుకున్నాము. రాను రాను మాకు కొంచెం ప్రెజర్ ఎక్కువడం వల్ల మేము డాక్టర్ దగ్గర చూపించడం జరిగిందండి. ఇక వాళ్ళు మెడిసిన్స్ ఇచ్చారు, మేము వాడుతున్నాము, అయినా మాకు రిజల్ట్ లేదు. ఇంకా అందుకని మేము కూడా ఇంకా వదిలేసాము, ఎక్కడ చూపించుకోకుండా వదిలేసాము. మాకు ఒక తెలిసిన ఫ్యామిలీ ఫ్రెండ్ డాక్టర్ ద్వారా మేము ఆయనకి కన్సల్ట్ అయితే ఆయన ఇక్కడ రిఫర్ చేశారండి. సో బి శ్రీనివాసరావు గారిని ఇక్కడ రిఫర్ చేశారు సార్. ఎవరు, డాక్టర్ గారా? అవును సార్, అదే మన గైనకాలజిస్ట్. అవును సార్. సార్ మర్చిపోయి ఆయన వచ్చి చెప్పిళ్ళారు. అవును సార్, అప్పుడు కరెక్ట్, ఫస్ట్లో కూడా మీకు చెప్పాను. అవునవును, వచ్చేళ్ళారు. గైనకాలజిస్ట్ ఆయన ప్రత్యేకంగా వచ్చి చెప్పిళ్ళారు. ఓకే, వాళ్ళే మీరా? చాలా ఫాస్ట్గా వచ్చింది, సార్ కూడా ఆశ్చర్యపోతారు ఇంత ఫాస్ట్గా ఎట్ట వచ్చింది అని. అయితే మాకు తెలిసిన డాక్టర్ ద్వారా ఇక్కడ రిఫర్ చేస్తే మేము వచ్చామండి. మేము ఇక్కడ ఆ రోజు సార్ చాలా చక్కగా మొత్తం డెమోలో చెప్పారు, ఎలా ఉంటుంది ఏంటి, ఎప్పుడెప్పుడు కలవాలి ఏంటి, ఒక మ్యాజిక్ ఫార్ములా ద్వారా చెప్పారు. అవన్నీ చక్కగా వినడం జరిగిందండి. అయితే ఫస్ట్ ఇక్కడ ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుందండి. బయట ట్రీట్మెంట్ కంటే ఇక్కడ జరిగే ట్రీట్మెంట్ చాలా డిఫరెంట్. మనకి ఇక్కడ ఏంటంటే టెస్టులు చేస్తారు, దాని తర్వాత ఫస్ట్ 2 months క్రిములకి, ఆ తర్వాత నెక్స్ట్ 2 months హార్మోన్స్కి అలా ఇస్తారు. మేము అనుకున్నాను ఇంకొక 2 months క్రిములకి 2 months హార్మోన్స్కి వాడి ఇంకొక 2 months మనం వెయిటింగ్ పీరియడ్ తీసుకున్నా మనం 6 months దాకా ఆగాల్సిందే అనుకోని నేను ఉన్నానండి. కానీ వీళ్ళు చెప్పిన టెస్ట్ అన్నీ చేయించిన తర్వాత మెడిసిన్స్ ఇచ్చారు, 1 monthకి వాడుతున్నామా. 2 monthsకి మెడిసిన్ ఇచ్చారు ఫస్ట్ క్రిములకి. అవి వాడుతుండగా మేము ఎప్పుడైతే మెడిసిన్ స్టార్ట్ చేసామో అప్పటి నుంచి 23 days వరకే మాకు రిజల్ట్ చూసుకుంటే పాజిటివ్ వచ్చింది. సో ఇంకా ఆ డేటా ఇక్కడ హాస్పిటల్కి పంపిస్తే కన్ఫామ్ అన్నారు.
ఆ స్కానింగ్లో అవి చేయించి పంపించే కన్ఫర్మ్ అన్నారు. సో ఇవాళ వచ్చి మేము సార్ దగ్గర సార్ క్లినిక్లో హార్ట్ బీట్ కూడా చూస్తే సార్ కన్ఫర్మ్ అయిందని చెప్పారు. సో మేమైతే ఇంత పాజిటివ్గా ఇంత ఎర్లీగా రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదండి. ట్రస్ట్గానే వచ్చాము కానీ ఇంత ఎర్లీగా అయితే మాకు రిజల్ట్ వస్తుందని అనుకోలేదు. సో మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మేము ఇక్కడికి వచ్చాక చాలామంది చాలా సమస్యలు చెప్పారు డాక్టర్ గారికి. ఆ కౌన్సిలింగ్గా మేము కూడా ఉన్నాము. కానీ మేమైతే ఒకటే అనుకున్నాము, మేము ఎక్కడా తిరగలేదు, ఇన్ని ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయలేదు. సో ఒక రకంగా లక్కీగానే ఫీల్ అవ్వాలి. కాకపోతే ఇంత లేట్ అవ్వడం కొంచెం బ్యాడ్ లక్గా ఫీల్ అవుతున్నాం. కానీ ఇక్కడ రావడంతోనే మాకు చాలా పాజిటివ్గా చాలా ఎర్లీగా కన్ఫర్మ్ అయింది. సో దానికి మేము డాక్టర్ గారికి ఇక్కడ ఉన్న టీం మెంబర్స్కి చాలా థ్యాంక్ యూ చెప్తున్నాము. థ్యాంక్ యూ. ఇలాగే మీరు కూడా ఎటువంటి డౌట్ఫుల్ లేకుండా ఇక్కడికి వచ్చి హ్యాపీగా మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. మీరు అనుకున్న తొందరగా ఇక్కడ రిజల్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో ఇది మా సజెషన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్. మీరు ఏమైనా చెప్పాలమ్మా? మీరు కూడా ఏమైనా చెప్తారా? చెప్పాలంటే చెప్పచ్చు మీరు కూడా. 6 సంవత్సరాల నుంచి రానిది ఇప్పుడు 23 రోజుల్లో వచ్చేసింది. అదే డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా అన్నాము. సరే ఏది ఏమైనా కూడా ఒక క్రిములకి 3వ నెంబర్ వాడుతుండగానే అయిపోయింది. అలాగే టీకా ఒకటి వేయించుకున్నారు అప్పుడు, అంతే. మనం 6-7 రకాల క్రిములు ఉన్నాయి అన్నాం కానీ ఇంకా 4 రకాల క్రిములు అడ్డంగా అక్కడే ఉన్నాయి. అవి వాటి నుంచి బిడ్డను కూడా కాపాడుకోవాలి. అందుకే దానికి సంబంధించిన మెడిసిన్ మన దగ్గర వాడుకోమని చెప్పి ఇక్కడికి రమ్మన్నాం. ఆ మెడిసిన్ మీకు ఇస్తాము, ఆ మెడిసిన్ వాడుకోండి. ఫస్ట్ 3 నెలలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అబార్షన్లు అయ్యేది 80% అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఆ క్రిముల నుంచి బిడ్డను కూడా కాపాడుకోవాలి. తర్వాత 4వ నెల 5వ నెలలో అవకరాలు వచ్చే అవకాశాలు డేంజర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంత కష్టపడినా మళ్ళీ అవన్నీ వస్తే మరి ఇబ్బంది. అక్కడున్న డాక్టర్లకి ఈ క్రిముల గురించి, ఈ క్రిముల పద్మవ్యూహం గురించి తెలియట్లేదు. ప్రెగ్నెన్సీ నిలపలేకపోతున్నారు, అవకరాలు ఏర్పడుతున్నాయి, మళ్ళీ బేరం అంటున్నారు. అందుకనే మనం అంటున్నాం ఈ 5 నెలల పాటు మన దగ్గర ఖచ్చితంగా వాడండి, మన సపోర్ట్ తీసుకోండి. 5 నెలలు అయిపోయిన తర్వాత మీరు అక్కడే డాక్టర్ చూపించుకోండి, అక్కడే డెలివరీ అవ్వండి అని చెప్తున్నాను. అందుకే 5 నెలల పాటు మనం మెడిసిన్ వాడుకోవాలి. ఎలా వాడాలి ఏమిటి అనేది మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫార్మసిస్టులు. ఇప్పుడు నేను రాసిన మెడిసిన్ మీకు అక్కడ బయట ఇస్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంజక్షన్లు మాత్రం వారం చేసుకునేవి మీరు అక్కడే మీ దగ్గరలోనే మీ ఇంటి పక్కన ఆర్ఎంపీ కానీ సిస్టర్లు కానీ లోకల్ మీ ఫ్యామిలీ డాక్టర్లు కానీ చేయించుకోండి. మంత్లీ చేయించుకునే ఇంజక్షన్ మీరు అక్కడే చేయించుకోవచ్చు, మంత్లీ. అలాగే కొన్ని బిల్లలు ఉంటాయి, ఎలా వాడాలో అవి చెప్తారో ఇవి వాడుకోండి. రైట్. ఆల్ ది బెస్ట్. ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడమే కాకుండా అది కూడా చాలా స్పీడ్గా తెచ్చుకున్నారు. 6 సంవత్సరాల పాటు కష్టాలు పడ్డారు. ఇప్పుడు చివరికి ఎక్కువ రోజులు పట్టలేదు, 23 రోజుల్లోనే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది. 4 రోజుల్లోనే మరి చక్కగా మీ బిడ్డ బాగుంది, షాక్ వచ్చింది, హార్ట్ బీట్ వచ్చింది, అన్నీ కూడా సక్రమంగా అయిపోయినాయి. ఏది ఏమైనా ఇలా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు మందులతో అనే విషయాన్ని మీరు తెలుసుకున్నారు. మీరు తెలుసుకోవడమే కాకుండా ఇంకొక 4 లాభపడాలి. ఏ వీడియోల ద్వారా, ఏ మనుషుల ద్వారా మనం తెలుసుకున్నాం, అలాగే మన ద్వారా ఇంకొక 4 ఉపయోగపడించుకోవాలి అనే ఉద్దేశంతో మీరు ముందుకొచ్చి వీడియో ఇచ్చినందుకు మీకు అభినందనలు. ఆల్ ది బెస్ట్. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు.